డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలు చించేసిన రఘురామకృష్ణరాజు ఆందోళన చేస్తున్న దళిత వర్గాలు. చర్చలు చేపట్టినట్టు తెలిస్తే అవన్నీ కూడా మూసివేయటం జరిగింది. ఓ నీలి కుమారులారా, గొడవ చేస్తే చేయండి, తెరిపించగలిగితే తెరిపించండి, ఇది మా హక్కు, పరిస్తే అరవండి, హక్కు లేదు తొక్క లేదు అని చెప్పి ప్రూవ్ చేస్తాం. ఇళ్ల మధ్యన మైకులెట్టి చర్చ నడుపుతారా? ఎలాగమ్మా? చిటికేసి రాజ్యాంగం చెప్పిన దాన్ని అనుసరిద్దాం. అంబేద్కర్ గారు చైర్మన్గా మరి 12 మంది సభ్యులు కలిసి ఏదైతే ఒక రాజ్యాంగం అనే మహాగ్రంథాన్ని మనకు అందించారో ఉంది కాబట్టి, దమ్ముంది కాబట్టి, గొంతేనమ్మ అనేది ఏంటంటే అట్ల తద్ది రోజు గతంలో ఎస్పెషల్లీ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా అట్ల తద్ది రోజు ఒక ఆవు బొమ్మ ఆర్ మేల్ వెర్షన్ అనుకుంటే నంది అంటారు. సో ఒక ఆవు బొమ్మలాగా చేసి మట్టితో అక్కడ యాజ్ ఎ ఇది 99.9% లీవింగ్ ఎక్సెప్షన్స్ లైక్ గద్దర్ అండ్ మిస్టర్ గంగరాజు హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ సునీల్ కుమార్, వీరిని పూడ్చిపెట్టారు. బుద్ధిజంలో దహనమే చేస్తారు. అదే బుద్ధిజం ప్రకారము బౌద్ధ ధమ్మలో ఒక అంత్యక్రియలు జరిగాయి ఈ మధ్య. అదే ప్రజాయుద్ధ ఒక గద్దర్ని కరణమే చేశారు, దహనం చేయలేదు. ఇదేనయ్యా, బుద్ధిజంకి వెళ్ళిన వాళ్ళందరూ బుద్ధులు కాదు. ఆధునిక భారతంలో బౌద్ధం అసలు మతమే కాదు సార్, దీక్ష ధమ్మం మతం చేశాం. విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని బుద్ధిజాన్ని మనం అందుకనే నేను ఈ డిస్కషన్కి వెళ్ళాలి. నేను బ్రాడ్గా ఉన్నది చెప్తున్నా. ఓకే, నువ్వు నీ సంకుచిత భావంతో ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక గద్దర్ గారి గురించి నువ్వు చెప్తున్నావు. సంకుచితం కాదు, అదేనయ్యా, ఒక గద్దర్ గారి గురించి చెప్తున్నావు. నువ్వు అర్థం చేసుకోవాలంటే కొన్ని మిలియన్లు చనిపోయిన వాళ్ళని ఎలా చేశారో చూడు అని నేను చెప్తున్నా. రిజర్వేషన్లు తెచ్చింది అంబేద్కర్ గారు కాదు. ఓకే, బ్రిటిష్ వారి టైంలోనే ఇచ్చారు. అంతకన్నా ముందే ఉంది బ్రిటిష్ వారి టైంలో. ఓకే, చాలా మంది అసలు రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఆలోచనే అంబేద్కర్ గారికి వచ్చింది అనుకుంటారు. అవును సార్. అంబేద్కర్ గారు ఈజ్ ద బెనిఫిషియరీ ఆఫ్ రిజర్వేషన్స్ ఇష్యూడ్ బై బ్రిటిష్. ఓకే, బ్రిటిష్ వారు ఇచ్చిన పార్లమెంటు అసెంబ్లీలకి తీసుకొచ్చిన రిజర్వేషన్లో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో ఆయన పోటీ చేశాడు. 2 సార్లు నెగ్గారు, 3 సార్లు ఓడిపోయారు. కొత్త భయం కాదు, ఉన్న భయం కూడా పోగొట్టాలి. అది ఇప్పుడు ఎమ్మెల్యే పని ఏం చేస్తున్నాడు? ఎవడు చేయట్లా. ఎమ్మెల్యేలు అందరూ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు చేసి పని చేస్తున్నారు. ఎందుకంటే చట్టసభలో అసలు సభే జరగట్లా. కనీసం 90 రోజులు జరిగేది పూర్వం, 30 రోజులు జరుగుతుంది సంవత్సరానికి. సో చట్టసభలో జరగక చట్టాల సంగతి ఎమ్మెల్యేలు మర్చిపోతున్నారు. మర్చిపోయి కౌన్సిలర్ పనులు చేసుకుంటున్నారు. బేసిక్గా ఓసీలకి అసలు రిజర్వేషన్ లేదా? ఎస్టీలకు ఉంది, ఎస్సీలకు ఉంది, బీసీలకు ఉంది. రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవర్రా అంటే ఓసీ. దురదృష్టవంతులు ఎవర్రా అంటే ఓసీలు. వాళ్ళకి ఏ రిజర్వేషన్ లేదు. ఉద్యోగములు 100 ఉన్నాయనుకో, ఆ 100లో వీళ్ళకిన్ని అని ఫిక్స్ చేస్తారు. ఓసీలకి రిజర్వేషన్ అంటే ఏమీ లేదు. మీ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అని రాజ్యాంగం చెప్పినప్పటికీ ఈ కులానికి మరి వెనకబడి ఉంది కాబట్టి వీళ్ళకి ఎంత పర్సంటేజ్,
ఈ కులానికి ఈ పర్సంటేజ్. అసలు అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కింద ఉన్నప్పుడు ఈ ఎస్సీలకు కానీ ఎవరికైనా ఈ రిజర్వేషన్లు 10 సంవత్సరాలే, ఆర్థిక సమానత వచ్చిన తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదు 10 ఏళ్ళే అని పెట్టాడు. అవును అంటే ఆయన ఒక్కనే కాదులేని పెట్టింది. 280 మంది చిల్లర ఉన్నారు రాజ్యాంగం చేసిన వాళ్ళలో. 22 కమిటీలు ఉన్నాయి, 8 మేజర్ కమిటీలు. అందులో 4 జవహర్లాల్ నెహ్రూ గారు హెడ్ చేశారు, 1 పటేల్ గారు హెడ్ చేశారు, ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్ చేశారు. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ విచ్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ కమిటీ, ఈయన హెడ్ చేశాడు. ఇప్పుడు కాంట్రవర్సీ, ఇప్పుడు మీరు ఇటీవల ఒక మాట మాట్లాడారు, నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని మాట్లాడేశారు. అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? వద్దు. అదేంది వద్దంటే ఏంటి? ఇది ఎక్కడ గొడవ? ఎందుకు వచ్చిందంటే అది అసలు మీకు వద్దు, మీ పార్టీకి వద్దా? అందుకే నేను స్పష్టంగా చెప్పా, శూన్యంలోంచి కాంట్రవర్సీ తీస్తారు. నేను అట్లా కాదు కదా, మీరు మాట్లాడిందే కదా. నేను చెప్పింది దళితుల ఓట్లు వద్దా, దళితుల ఓట్లు వద్దా అని ఎలుగెత్తి అడుగుతున్నారు. అడిగితే నేనేమన్నానంటే, అరే మా పార్టీ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది ఏమిటంటే, మతం మారినా కూడా వీరికి ఆ రిజర్వేషన్లు ఇచ్చేయమ్మా పర్వాలేదు అని రికమెండ్ చేశారు. అలాగా మోర్ దాన్ 51% అసెంబ్లీలో ఏమన్నా అడిగితే కన్సిడర్ చేసే అవకాశం ఉండొచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్లో అడిగితే పని అవదు. సో నేను చెప్పింది అది అయ్యేదాకా ఉన్నదాన్ని ఫాలో అవ్వాలి కదా. బట్ మా పార్టీ విధాన నిర్ణయం మీకు సపోర్ట్ చేసింది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అది వచ్చేదాకా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి అని నేను చెప్తున్నా. మీరు ఓట్లు అక్కర్లేదా అని అడుగుతున్నారు. సో మా పార్టీ మద్దతు ఇచ్చింది, మా పార్టీలో అందరికీ మీరు ఓట్లు వేయండి. నేను అది వచ్చేదాకా ఫాలో అవ్వాల్సిందే అని మాట్లాడుతున్నాను కాబట్టి అది మారే వరకు నాకు అవసరం లేదు. మిమ్మల్ని ఓట్లు అడగటం భావ్యం కాదు కనుక మీరు నాకు ఓట్లు వేయక్కర్లేదు. వెల్కమ్ టు మౌర్యన్ మీడియా. మీరు చూస్తున్నది మౌర్య ప్రపంచం. నేను శివప్రసాద్ పిటిఎం. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగ స్ఫూర్తికి విలువలకు తిలోదకాలిచ్చినటువంటి వ్యక్తి, నమ్మి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినటువంటి పార్టీకి తలనొప్పిగా మారినటువంటి వ్యక్తి, ఓట్లేసి గెలిపించిన ప్రజలనే చెరబెట్టి వేధింపులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తి, దేశ చరిత్రలో ఉపసభాపతి పదవికే కలంకం తెస్తున్నటువంటి రాజకీయ రాబందు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ద్రోహ చింతన కలిగినటువంటి ఒక వ్యక్తికి ఎంత పెద్ద అవకాశం ఇచ్చినా ద్రోహమే చేస్తాడు అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ రఘురామకృష్ణమరాజు. అందుకే రఘురామకృష్ణంరాజు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రఘురామకృష్ణంరాజు యొక్క ఆ వంకర బుద్ధి, ద్రోహపూరిత బుద్ధి, నమ్మిన వాళ్లకు ద్రోహం చేసేటటువంటి బుద్ధి చెప్పుకోవడానికే మన కళ్ళ ముందు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. మనకు తెలుసు, సుమతి శతకంలో ఒక పద్యం ఉంది. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి అనుంది. అంటే ఒక కుక్కను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా అది సింహాసనం దిగిన వెంటనే అది పెంట కుప్పల వైపే పోతుంది అని ఆ పద్యము స్పష్టం చేస్తుంది. అదేవిధంగా వేమన శతకంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉంది ఇలాంటి వాటికి. చెప్పు తినేడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ అని. సో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ ద్రోహపూరితమైనటువంటి రఘురామకృష్ణంరాజు యొక్క వక్ర బుద్ధిని ఉదాహరించడానికి. సో మనం చూడొచ్చు, ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి ఆయన్ని ఎంపీగా గెలిపిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఎలా యగనామం పెట్టాడో, ఎలా ద్రోహం చేశారో సమాజం అంతా చూసింది. అదేవిధంగా అతన్ని నమ్మి బ్యాంకులు లోన్లు ఇస్తే ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముని లోన్ల కింద అతను తీసుకొని బ్యాంకులను నమ్మించి 3,700 కోట్ల పైచీలకు
రుణాలుగా తీసుకొని బ్యాంకులకి ఎగనామం పెట్టేశాడు. అంటే ప్రజాధనాన్ని బ్యాంకుల ద్వారా కొల్లగొట్టినటువంటి ద్రోహి రఘురామకృష్ణరాజు. అదేవిధంగా ఇటీవల అంటే మనం 2024 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ కోసమని చాలా ప్రయత్నం చేసే సందర్భంలో పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడినట్లున్నారు. ఇతనికి నమ్మినోళ్లను ద్రోహం చేసేటటువంటి వంకర బుద్ధి ఉంది, మరి ఇలాంటి వారికి టికెట్ ఇస్తే పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కాలం వేచి చూశారు. అందుకే ఆయనకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కొక్క అభ్యర్థినే ప్రకటించుకుంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 174వ అభ్యర్థిగా ఇతన్ని ప్రకటించింది. ఇతనికి ఇద్దామా వద్దా అనే మీమాంస పార్టీలో ఎంతగా ఉండిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయన అనుకున్నాడు, నేను మంత్రి పదవి తీసుకొని చాలా పెద్ద రాష్ట్రంలో నాయకుడిగా ఎదగలని అనుకున్నాడు. అయితే పాపం చంద్రబాబు నాయుడు గారికి భయం, ఆయనకి ఏ మంత్రి పదవి ఇస్తే ఈ రాష్ట్రంలో ఏ అలజడి సృష్టిస్తాడో, ఆ మంత్రిత్వ శాఖకు ఎలాంటి కళంకం తీసుకొస్తాడోనని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి భయం. అందుకే ఆయనకి మంత్రి పదవి ఏది ఇవ్వకుండా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చోబెడితే అక్కడైతే ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా ఉంటాడు అనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో రఘురామకృష్ణరాజు గారిని కూర్చోబెట్టాడు. సో అక్కడైనా ఆయన సక్రంగా ఉంటాడు కదా అనుకున్నాడు పాపం. అయితే రఘురామకృష్ణరాజు గారు దేశ చరిత్రలో ఎక్కడే కానీ ఏ అసెంబ్లీ ఏ పార్లమెంట్లో కానీ డిప్యూటీ స్పీకరు చేయనటువంటి పరిపక్వత లేని అహేతుకమైనటువంటి ప్రవర్తన వ్యాఖ్యలు ఈరోజు రఘురామకృష్ణరాజు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఇటీవల చూసాం అనేక అంశాల్లో ఆయన ఉండి నియోజకవర్గంలో అంబేద్కర్ గారి బ్యానర్ని, సాక్షాత్తు ఈ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి బ్యానర్ని ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ హోదాలకు వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు గారు సాక్షాత్తు అతనే నిలబడి అతనే ఒక కొయ్యను లాగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బ్యానర్ను చించివేయడం జరిగింది. అక్కడి నుంచి మొదలైన ఆయన రచ్చ మనం చూసాం. గొంతెలమ్మ గుడి అని ఒక చోటకి వెళ్ళాడు. ఆ గుడి గొంతెలమ్మ అనే గ్రామ దేవతది కాదు, అది రామాలయం అనేటటువంటి ఘర్షణ స్టార్ట్ చేశాడు. ఘర్షణ స్టార్ట్ చేసి ఆ ఘర్షణలో వాళ్ళు నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి ఆకివీడు, పెదపేట మాలలు, అయ్యా ఇది మా గొంతెనమ్మ గుడి, మా గ్రామదేవత గుడి, దీని జోలికి ఎందుకు వస్తారు మీరు ఇంకెక్కడైనా మీకు కావాలంటే గుళ్ళు కట్టుకోండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఈయన పెడచెవిన పెట్టి ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఒక వ్యూహం వేసుకున్నాడు. అందులో భాగమే అనుకుంటా అంబేద్కర్ బ్యానర్ చించడం, అక్కడి నుంచి గొంతెలమ్మ గుడి దగ్గరికి రావడం. ఆ గొంతెలమ్మ గుడి దగ్గరికి మీరు రాకండి, అక్కడ ఏదైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఘర్షణ పడుతుంది అని చెప్పి పోలీసులు అధికారులు వారించినా కూడా వినకుండా ఉద్దేశపూర్వకంగా గొంతెనమ్మ గుడి దగ్గరకు వచ్చి అక్కడ ఘర్షణ పెట్టుకొని ఆ దళితవాడ వాసుల్ని జైలుకు పంపించినటువంటి వ్యక్తి, అంటే ఓట్లేసినటువంటి దళితుల్ని జైలుకు పంపించినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు. సో ఆ గొంతెనమ్మ గుడి దగ్గర ఒక వివాదం తీసుకొచ్చాడు. ఇది గొంతెనమ్మ గుడి కాదు రామాలయము అంటాడు రఘురామకృష్ణరాజు. ఎందుకు నేను రామాలయం అంటాను అంటే అందులో రాముని విగ్రహాలు ఉన్నాయి అంటాడు రఘురామకృష్ణరాజు గారు. ఆ దళితులు చెప్తున్నారు, అయ్యా ఇది రామాలయం కాదు, ఎక్కడో రామాలయం పడిపోతే అందులో ఉన్నటువంటి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇది గొంతెలమ్మ గుడి అని చెప్పి దళితులు చెప్తా ఉన్నారు. అయితే రఘురామకృష్ణరాజు వింటున్నాడా? వినడు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో ఒక వివాదాన్ని క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని అనుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన చాలా పట్టుబట్టి ఇది గొంతెనమ్మ గుడి కాదు, ఇది రామాలయమే అని దానికి హిందూ క్రిస్టియన్ అని చెప్పి ఒక రంగును పులిమి వివాదం చేశారు. ఈ సందర్భంలోనే
ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు రఘురామకృష్ణరాజు గారు సమాధానం చెప్తూ అది గొంతేనమ్మ గుడి అనే విషయాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమంటాడంటే, ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ అసలు గొంతేనమ్మ అనే ఆవిడకు ఒక రూపం లేదు, ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా గొంతేనమ్మ గుళ్ళు అనేటివి లేవు అని చెప్పిన రఘురామకృష్ణరాజు గొంతేనమ్మ అనే ఒక గ్రామ దేవతని ఉభయ గోదావరి జిల్లాలలో పూజించేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది అని చెప్తాడు ఇంటర్వ్యూలో. అదేవిధంగా ఆ గొంతేనమ్మని మాల కమ్యూనిటీ వాళ్ళు పూజిస్తారు అని చెప్తాడు. ఆ మాలలంతా కూడా వ్యవసాయదారులు కాబట్టి ఆ పొలాల్లో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టిని పిసికి అందులో నుంచి ఒక ఆవు లేదా మేల్ వర్షన్ అయితే ఒక నంది విగ్రహాన్ని తయారు చేసి దాన్ని ఒక చోట ఉంచి పూజలు చేసుకునేటటువంటి సాంప్రదాయము మాలల్లో ఉంది అని ఆయన చెప్తాడు. అదే కదా మాలలు కూడా చెప్తున్నది, అయ్యా ఇది గొంతేనమ్మ గుడి, మా గ్రామదేవత, మాలలకు సంబంధించినటువంటి గ్రామదేవత గొంతేనమ్మ, ఆ గుళ్ళో కావాలంటే మీరు చూడండి నంది విగ్రహం కూడా ఉంది, మీకు ఎక్కడైనా రామాలయంలో నంది విగ్రహాలు ఉంటాయా, ఇది గొంతేనమ్మ గుడి కాబట్టి నంది విగ్రహం ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళితులు వాదిస్తా ఉన్నారు. అయినా రఘురామకృష్ణరాజు పట్టించుకోలే. దాన్ని అక్కడి నుంచి క్రైస్తవం వైపు మళ్లించేటటువంటి ఒక ప్రయత్నం చేశాడు. అంటే హిందువులకి క్రైస్తవులకి మధ్య ఒక ఘర్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఆ ఘర్షణ తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఆకువీడు అంటే ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆకువీడు మండలంతో పాటు ఆ మొత్తం మండలాల్లో ఉన్నటువంటి 153 చర్చిలను ఆయన మూయించేశాడు. ఆయన ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ హోదాని అడ్డుపెట్టుకొని 153 చర్చిలను మూయించేశాడు. ఆ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు, ఆయనే తన ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. నా నియోజకవర్గంలో ఉన్న 153 చర్చిలను మూయించేశాను, మీరు చేతనైతే తెరిపించుకోండి, ఇది మా హక్కు అని అరవండి, హక్కు లేదు తొక్క లేదు అని చెప్పి చాలా మానవ హక్కులను కూడా అవమానించే విధంగా రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అంతటితో ఆగకుండా దళితులకి అంటే దళిత హిందువులకు, దళిత క్రైస్తవులకు గొంతెనమ్మ గుడి తర్వాత ఆయన ఏం చేశాడు, చర్చిలను మూయించేశాడు. ఆ చర్చిలను మూయించే కాడ ఆయన వాడినటువంటి వ్యూహం ఏంది, ఈ 153 చర్చిలను మూసే సందర్భంలో ఆయన క్రైస్తవులకి హిందువులకి మధ్య ఘర్షణ పెట్టేటటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించాడు. అయితే ఈ చర్చిలను మూయించేసిన తర్వాత ఆయన మరో వ్యూహం ఎత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఎస్సీలలోనే అంటే దళితుల్లోనే క్రైస్తవంలోకి మారిన దళితులు వేరు, హిందూ మతంలో ఉండే దళితులు వేరు అనేటటువంటి ఒక వివాదాన్ని సృష్టించి ఈ దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అంటే క్రైస్తవంలోకి మారిన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వకూడదు, వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకూడదు, ఎస్సీలకు ఇచ్చేటటువంటి రక్షణలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట్లాంటి రక్షణ చట్టాలు ఏవి కూడా వీళ్ళకి క్రైస్తవంలోకి మారిన దళితులకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక వాదన తీసుకొని వచ్చి ఆ వాదన మీద ఈ రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని లేపాడు రఘురామకృష్ణరాజు. అయితే రఘురామకృష్ణరాజు గారు ఈ మొత్తం వ్యవహారంలో ఆయన మాట్లాడుతాండేది ఏమంటే, చాలా మంది విలేకరులు అడిగినప్పుడు, అయ్యా రఘురామకృష్ణరాజు గారు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా అంటే డిప్యూటీ స్పీకర్గా మీరున్నారు, మరి ఇలాంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మీరు మత కలహాలు చెలరేగే విధంగా, హింసకు ప్రేరేపించే విధంగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చునా, ఘర్షణ పూరితమైనటువంటి వివాదాస్పద అనుచిత వ్యాఖ్యలు మీరు చేయొచ్చునా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మిగతా ఎమ్మెల్యేలాగా నేను గమనా ఉండలేను, ఎందుకు ఉండలేనంటే నాకు జగన్మోహన్ రెడ్డి నాకు ఖాళీ టయాన్ని ఇచ్చినాడు, ఆయన ఖాళీ టయాన్ని ఇచ్చిన దానివల్ల అంటే తను ఎంపీగా ఉన్నప్పుడు, రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఖాళీగా పెట్టాడంట,
ఆయన ఖాళీగా ఉండి ఢిల్లీలో రాజ్యాంగాన్ని మొత్తం అవపోషణ పట్టాడంట. ఆయన ఢిల్లీలో ఉన్న సందర్భంలో పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన కొన్ని కమిటీలకి ఈయన సభ్యుడిగా ఉన్నాడంట. అందుకే రాజ్యాంగాన్ని విపులంగా చదివి అర్థం చేసుకున్నాడంట. కాబట్టి అందరు ఎమ్మెల్యేలాగా నేను ఉండలేను, రాజ్యాంగబద్ధంగా నేను పోతాను, అందుకే రాజ్యాంగంలో చెప్పిన విధంగానే 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ ఉద్దేశంతోనే నేను దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వకూడదు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో నేను రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. నిజంగానే ఆయన రాజ్యాంగాన్ని చదువుకొని ఉంటే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి టైం ఇచ్చాడు కాబట్టి ఖాళీ టైము ఆయన నిజంగా రాజ్యాంగాన్ని చదువుకొని రాజ్యాంగాన్ని అవపోషణ పట్టి దాన్ని అర్థం చేసుకొని ఉంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఇలాంటి వివాదాలకి వెళ్తాడా, ఇలాంటి వివాదాల జోలికి వెళ్ళగలడా? అంటే దేశంలో ఎవరు ఇలాంటి వివాదాల్లోకి వెళ్ళలేదు కదా. అటు పార్లమెంట్ స్పీకర్లు కానీ, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్యానల్ స్పీకర్స్ కానీ, డిప్యూటీ స్పీకర్లు కానీ, వివిధ అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు కానీ ఎవరు కూడా నీలాగా ఇంత ఘర్షణ వాతావరణాన్ని, ఇంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలని సృష్టించుకోలేదు కదా. మరి రాజ్యాంగం మీద నీకు అవగాహన ఉందని మీరు ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదని చెప్పి నేను రఘురామకృష్ణరాజు గారికి తెలియజేస్తూ, మీరు ఒక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించే మాట్లాడే రఘురామకృష్ణరాజు గారికి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అంటే 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది భగవద్గీత కాదు, అది మార్చడానికి వీలు లేనిది కాదు. ఎందుకంటే 1956లో సిక్కు మతంలోకి మారినటువంటి దళితులకి ఎస్సీ హోదా కల్పిస్తూ ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1990లో బౌద్ధంలోకి మారినటువంటి దళితులకి ఎస్సీ హోదాను కల్పిస్తూ మరో చట్టం తీసుకురావడం జరిగింది. ఇవన్నీ సాధ్యమయ్యాయి కదా. ఇవన్నీ సాధ్యమైనప్పుడు క్రైస్తవంలోకి మారినటువంటి దళితులకు కూడా ఎస్సీ హోదా ఇచ్చే అవకాశం ఉందని ఎందుకు మీరు గ్రహించలేకపోయారు? అందుకోసం ఆల్రెడీ కొన్ని కమిటీలు వేశారు, కొన్ని కమిషన్లు వేశారు, కమిషన్లు సిఫారసు చేశాయి, మరొక కమిషన్ అధ్యయనం చేస్తూ ఉంది. మరి ఈ విషయాలన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు అర్థం కాలేదు? ఈ విషయంలో ఆయనకు మనం ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే రాజ్యాంగం అని మాట్లాడతాడు కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల మీద కూడా, చట్టసభల్లో జరిగేటటువంటి విషయాల మీద కూడా కనీసం అవగాహన లేకుండా సమాజాన్ని ఎట్లోగట్లా పొల్యూట్ చేయాలి, సమాజంలో ఎట్లోగట్లా ఘర్షణ తీసుకురావాలని చెప్పి మాట్లాడే రఘురామకృష్ణరాజు గారికి నేను 2-3 విషయాలు తెలియజేయదలుచుకున్నాను. రఘురామకృష్ణరాజు గారు, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఏదైతే 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో అది భగవద్గీత కాదు. అది అనేక సవరణలకి లోనైనటువంటి ఒక చట్టము. సో దాంట్లో భాగంగానే, ఆ సవరణల్లో భాగంగానే 1956 ఒక సవరణ జరిగి సిక్కు మతంలోకి మారిన దళితులకి ఎస్సీ హోదా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1990లో బౌద్ధంలోకి మారిన దళితులకి ఎస్సీ హోదా కల్పిస్తూ మరో సవరణ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవంలోకి మారిన దళితులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలి అని చెప్పేటటువంటి కమిషన్ రిపోర్ట్లు అనేకం ఉన్నాయి. వాటిని మీరు చూడాలి. జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసింది, క్రైస్తవంలోకి మారినటువంటి దళితుల జీవితాలు ఏం మారలేదు, వాళ్ళు ఇప్పటికి కూడా దళితులు పడుతున్నటువంటి వేదన, అవమానాలు అన్నీ కూడా వాళ్ళు కూడా భరిస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా కల్పించవచ్చు అని చెప్పి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. ఆ తర్వాత సచార్ కమిటీ కూడా చెప్పింది, క్రైస్తవంలోకి మారినంత మాత్రాన వాళ్ళ సామాజిక ఆర్థిక హోదా ఏం మారడం లేదు, వాళ్ళ పరిస్థితి మెరుగుపడడం లేదు, కాబట్టి క్రైస్తవంలోకి మారినటువంటి దళితులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వవచ్చు అని చెప్పి
సచార్ కమిటీ స్పష్టం చేసింది. అంతేకాదు 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం క్రైస్తవంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలనే ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది. అదేవిధంగా మీరు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజు గారు, మీరు ఇప్పుడున్నారే, మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు, ఆ హోదా మీకు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది కదా, ఆ తెలుగుదేశం పార్టీ 2019లో అసెంబ్లీలో తీర్మానం చేసింది, క్రైస్తవంలోకి మారినటువంటి దళితులకు రక్షణ లేదు, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం లేదు, కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదానే కొనసాగించాలి అని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అసెంబ్లీలో తీర్మానం జరిగి అది పార్లమెంట్కి పంపడం జరిగింది. ఆ తర్వాత 2023లో అప్పుడున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంటుకు ఆ తీర్మానాన్ని పంపడం జరిగింది. ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో తీర్మానాలు జరిగాయి. మీరున్న పార్టీ కూడా తీర్మానం చేసింది, పార్లమెంటుకు పంపించింది. సో ఈ తీర్మానాన్ని మీరు గౌరవించరా? ఈ తీర్మానాలు రాజ్యాంగబద్ధమైనవి కావా? అదేవిధంగా భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో, ఆయన చైర్మన్గా 2002లో ఒక కమిషన్ వేశారు. ఇది భారత ప్రభుత్వం వేసింది. అనేక రాష్ట్రాలు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి తీర్మానాలు పంపినప్పుడు దాని మీద అధ్యయనానికి క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి మారినటువంటి దళితులకి ఎస్సీ హోదా కల్పించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి అధ్యయనం చేయడానికి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిషన్ ఇప్పటి వరకు 3 సార్లు దాన్ని టైం పొడిగిస్తూ వచ్చారు. చివరికి మొన్న ఈ నెల జూన్ 10వ తారీఖు దాని గడువు ముగిసింది. జూన్ 10 వరకు కూడా అన్ని రకాల అప్లికేషన్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా అధ్యయనం కూడా చేశారు. నివేదిక కూడా త్వరలో సమర్పించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మీరు అంటారు కదా, నేను రాజ్యాంగాన్ని చాలా గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని చాలా చదువుకున్నాను, అందుకే నేను అందరూ ఎమ్మెల్యేలాగా ఉండలేకపోతానని. 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణకు గురి అయింది కదా, రాజ్యాంగబద్ధమే కదా అది. దాని తర్వాత వచ్చినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పిన దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వచ్చు అని చెప్పింది కదా, అది రాజ్యాంగబద్ధమైన కమిషనే కదా. ఆ తర్వాత సచార్ కమిటీ చెప్పింది కదా, అది కూడా రాజ్యాంగబద్ధమైన కమిటీనే కదా. 2009, 2019, 2023 అసెంబ్లీ తీర్మానాలు జరిగాయి కదా, అది రాజ్యాంగబద్ధమైనవే కదా తీర్మానాలు. మరి 2022లో వేసినటువంటి, భారత ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైందే కదా. మరి ఇన్ని కమిషన్లు అధ్యయనం చేసినాయి, చెప్పినాయి, అధ్యయనం చేస్తున్నాయి, మరి వాటిని మీరు గౌరవించకుండా ఉన్న పలంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయాలి, వాళ్ళ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేయాలి. అసలు ఎంత నిస్సిగ్గుగా మీరు, నేను క్యాన్సిల్ చేయించినాను 4 సర్టిఫికెట్లను మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం అర్హత ఉంది మీకు క్యాన్సిల్ చేయించడానికి? అంటే మీరు డిప్యూటీ స్పీకర్ అనుకుంటా ఉన్నారా? మీరు కలెక్టర్ అనుకుంటా ఉన్నారా? మీరు లేకుంటే ఎంఆర్ఓ అనుకుంటా ఉన్నారా? లేదంటే ఈ ప్రభుత్వమే, మీరు ఈ ప్రభుత్వానికి పెద్ద మీరే అనుకుంటా ఉన్నారా? చెప్పారులే, మొన్న ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, నాకు బాస్ ఎవరు లేరు అంటే. మీరు పార్టీలో ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మీకు పై నుంచి ఏమి ఇబ్బందులు ఉండవా మీ పార్టీలో అంటే? నాకు పార్టీలో బాస్ ఎవరు లేరు అన్నారు. మరి మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో మీకే అర్థం కాదు. సరే, మీ ఇష్టం, మీ వైఖరి మీరు పెట్టుకోండి. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మీరు, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం మీరు చేయొచ్చా? అది తప్పు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కమిటీలన్నీ కూడా చాలా సుస్పష్టంగా చెప్పాయి. అవన్నీ కూడా క్రైస్తవంలోకి మారిన దళితులకి వాళ్ళ పరిస్థితులు ఏమి మెరుగుపడలేదు, వాళ్ళు అన్ని విషయాల్లో ఎస్సీలతో సమానమైనటువంటి సామాజిక స్థాయినే వాళ్ళు అనుభవిస్తున్నారు తప్ప అంతకంటే ఉన్నతంగా ఏం లేరు
అని చెప్పి స్పష్టం చేసినప్పుడు మీ ఉండి నియోజకవర్గంలో అక్కడున్నటువంటి దళితులు, నీకు ఓట్లు వేసిన దళితులు, వాళ్ళ మీద కూడా మీరు ఇంత ద్వేషం పెట్టుకున్నారంటే దీని వెనక మీ ఉద్దేశం ఏంటి అని ప్రజలంతా కూడా మాట్లాడుకునేటటువంటిది పరిస్థితి ఉత్పన్నమైంది. సో మీరు అక్కడితో అయినా ఆగారా? సరే, మీరన్నారు అంబేద్కర్ బ్యానర్ చించేశారు, గొంతేనమ్మ గుడి కాదు అది రామాలయం, కట్టి తీరుతానన్నారు. దాన్ని అడ్డుకున్న వాళ్ళని జైలుకు పంపించారు. ఆ తర్వాత 153 చర్చిలను మూపించేశారు. ఆ తర్వాత దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకూడదు, వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు చేయాలని చెప్పి ఒక దుమారను లేపారు. అంతటితో అయినా మీరు ఆగారా? ఆగలే. మీరు అక్కడి నుంచి మళ్ళీ రిజర్వేషన్ల దగ్గరికి వెళ్ళారు. రిజర్వేషన్ల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకే అంతా రిజర్వేషన్లు ఉన్నాయి, రిజర్వేషన్లు లేని దురదృష్టవంతులు ఓసీలు అని మాట్లాడినారు. నిజమేనా? అది సత్యమా? రఘురామకృష్ణరాజు గారు, ఎప్పుడైనా అవకాశాలు అందుకోలేని వాళ్ళకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్, అందరి అవకాశాలు తినే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వరు ఎక్కడ కూడా. ఆ రిజర్వేషన్, ఆ అవకాశాలకు దూరంగా ఎవరైతే ఉంటారో, తమ జనాభా నిష్పత్తి ప్రకారం కూడా అవకాశాలు అందుకోలేకుండా ఉంటారో, అలాంటి వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి ఇచ్చేటివే కానీ రిజర్వేషన్స్ అందరికీ రిజర్వేషన్ ఇచ్చే సిస్టమ్ ఎక్కడ ఉండదు. ప్రపంచంలో చాలా దేశాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలకి, వివిధ సామాజిక వర్గాలకి అట్లా రిజర్వేషన్స్ ఇస్తారు. కానీ మీలాగా రాజులకి, మీలాగా పెత్తందారులకి, మీలాగా దేశాన్ని 70 ఏళ్ళుగా 76 ఏళ్ళుగా పరిపాలిస్తున్న వాళ్ళకి ఇచ్చేయరు కదా. ఒకసారి ఆలోచించండి, ఎవరు దురదృష్టవంతులు? ఎవరు రిజర్వేషన్లు తీసుకున్న వాళ్ళు దురదృష్టవంతులా, అదృష్టవంతులా? ఓసీలు దురదృష్టవంతులా, అదృష్టవంతులా? అంటే ఈ దేశ సంపదలో 90% సంపద ఓసీ కులాల వాళ్ళ చేతుల్లో ఉంది. ఒకవేళ ఓసీల్లో కూడా కొంతమంది పేదలు ఉండొచ్చు, కానీ మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా. 3700 కోట్లు ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు, 1000 కోట్లు ఉన్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో నేను మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఓసీలో ఉన్నటువంటి పేదల గురించి కాదు. మరి ఈ దేశ సంపద 90% 10%గా ఉన్నటువంటి ఓసీల చేతుల్లో ఉందని లెక్కలన్నీ కూడా చెప్తా ఉన్నాయి కదా. ఈ దేశంలో ఉన్నటువంటి 90% పేద ప్రజలు, మధ్యతరగతి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చేతుల్లో కేవలం 10% సంపద మాత్రమే ఉందని చెప్పి కూడా నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి కదా. అదేవిధంగా ఉద్యోగాల కాటికి వెళ్ళినప్పుడు 50% ఉద్యోగాల్లో 85% ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పంచుకోవాలి. 10 నుంచి 15% ఉన్నటువంటి ఓసీలు 50% ఓపెన్ కేటగిరీలో పోస్టులు తీసుకోవాలి. మరి మీరు దురదృష్టవంతులా, వీళ్ళు దురదృష్టవంతులా? ఉన్న జనాభా కంటే తక్కువ అవకాశాలను పంచుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దురదృష్టవంతులా? 15% నుండి 50% రిజర్వేషన్లను ఎంజాయ్ చేస్తున్నటువంటి ఓసీలు దురదృష్టవంతులా? అంతేకాకుండా ఇటీవల ఈడబ్ల్యూఎస్ పేరుతో ఓసీల కోసం 10% రిజర్వేషన్లను సపరేట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి 10% తీసుకున్న వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో 50%కి రీచ్ అవుతున్న వాళ్ళు, మీరేమో దురదృష్టవంతులా? 85% జనాభా ఉండి 50% రిజర్వేషన్లని పంచుకుంటున్న వాళ్ళు అదృష్టవంతులా? నవ్వుకుంటారు జనాలు, రఘురామకృష్ణరాజు గారు. అంతేకాదు, ఈ దేశంలో భూమి ఎవరి చేతుల్లో ఉంది? ఈ దేశంలో పరిశ్రమలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? సర్వ సంపదలు మీ చేతుల్లోనే కదా ఉన్నాయి. ఒక జిల్లా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీల చేతుల్లో ఉండే భూమి ఒక్క పెత్తందారి చేతుల్లో ఉందే 1000 ఎకరాలు. మరి మీరు అదృష్టవంతులా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అదృష్టవంతులా? బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనం 18 లక్షల కోట్లు ఈరోజు కొంతమంది తీసుకొని చేతులు ఎత్తేసారని మనం వింటా ఉన్నాం. ఆ ఎత్తేసిన వాళ్ళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి ఆ టాప్ 10 లిస్ట్ తీసి చూడండి.
అంటే ప్రజాధనాన్ని, బ్యాంకులని కొల్లగొడుతున్నది మీరు. భూమి ఉన్నది మీ చేతుల్లో, భారీ పరిశ్రమలన్నీ కూడా ఉన్నది మీ చేతుల్లో. 50% ఓపెన్ కేటగిరీలో అవకాశాలు పొందుతున్నది మీరు. బడ్జెట్లో కేటాయింపులన్నీ మీకే. ఇంత ఎందుకు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ మీరే కదా. అంటే మీరు దురదృష్టవంతులా? ఈ దేశాన్ని పాలించే మీరు దురదృష్టవంతులు. ఈ దేశంలో పాలితులుగా ఉన్నటువంటి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదృష్టవంతులు. మీకు చెప్పులు కుట్టేవాళ్ళు, మీకు బట్టలు వేసేవాళ్ళు, మీకు బండగొట్టి పెద్ద పెద్ద భవంతులు కట్టేవాళ్ళు, మీకు క్షవరం చేసేవాళ్ళు, మీకు పంట పండించి మీకు భోజనం పెట్టేవాళ్ళు, మీకు సకల సేవలు చేసేవాళ్ళు, చివరికి మాన్యువల్ స్కావెంజింగ్ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పటికి కూడా అపరిశుభ్రమైనటువంటి శానిటేషన్ వృత్తిలో అమానుషమైనటువంటి జీవితాలు బ్రతుకుతున్న వాళ్ళు అదృష్టవంతులా? మీరు దురదృష్టవంతులా? మీకు ఈ మాట చెప్పడానికి సిగ్గు అనిపించలేదా రఘురామకృష్ణరాజు అని నేను అడుగుతా ఉన్నా. సరే, అక్కడికైనా ఆగావా అంటే నువ్వు ఆగలే. మళ్ళీ అంబేద్కర్ మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చేశావు. అంబేద్కర్ శ్రమని, అంబేద్కర్ త్యాగాన్ని చిన్నదిగా చూపించేటటువంటి ప్రయత్నం చేశావు. అవునులే, అంబేద్కర్ బ్యానర్నే స్వయంగా చించిన నీకు అంబేద్కర్ని చులకన చేసి తక్కువ చేసి మాట్లాడడం పెద్ద విషయం ఏం కాదనుకోండి. బట్ కానీ మీరు అంటుంటారు కదా ప్రతి సందర్భంలో, అంబేద్కర్ రాజ్యాంగము దాని ప్రకారం నేను పోతున్నాను అని. కానీ నీలో ఉన్నటువంటి డొల్లతనాన్ని మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను మీకు సిగ్గు లేకపోయినా నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. అంబేద్కర్ని మీరు ఏమన్నారు? ఓకే, ఉండి నియోజకవర్గంలో, ఉండి మండలంలో మీరు అంబేద్కర్ బ్యానర్ని చించారు. అప్పటికే మిమ్మల్ని మీరు ఎంత అంబేద్కర్ మీద ద్వేషం పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటీవల జరిగిన చర్చలో కూడా మళ్ళీ అంబేద్కర్ని మీరు లాక్కొచ్చారు. ఏం చేశారు మీరు? అసలు రిజర్వేషన్ల యొక్క ఆలోచన అంబేద్కర్ది కాదు. రిజర్వేషన్లు తెచ్చింది అంబేద్కరే కాదు, ఆ ఆలోచన కూడా అంబేద్కర్కు లేదు అని మాట్లాడతారా? ఎట్లా ఇంత అసత్యాన్ని మీరు మాట్లాడగలుగుతున్నారు? అంటే మనం ఎవరైనా కూడా నోటితోనే కదా భోజనం చేస్తాం. ఆ భోజనం చేసే నోటితో ఏదైనా మాట్లాడచ్చా? ఎలాగైనా మాట్లాడచ్చా? సో అది మీరు ఎలా మాట్లాడుతున్నారో జనం మాత్రం చాలా మిమ్మల్ని అసహించుకుంటున్నారు అనే విషయాన్ని మీరు ఇంకా గుర్తించలేకపోతా ఉన్నారు. సో చరిత్ర తెలుసుకోండి. చరిత్ర తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ఒక హేతుబద్ధమైన చర్చ లేవదీయండి. మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీరు కూడా ఇతరులు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. వాళ్ళు కూడా మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. అంతేగాని మీలాగా నోటికొచ్చింది లొడలొడ అని మాట్లాడిస్తే మిమ్మల్ని మాట్లాడే వాళ్ళు కూడా అదే భాషలోనే మాట్లాడతారు కదా. ఎందుకంటే మీలాంటి వాళ్ళకు మాట్లాడేటప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ కూందాగా మాట్లాడితే మీకు అర్థం కాదు కదా. మీ భాషలోకి దిగజారి మాట్లాడాలి. మీ నోటితో ఎలాంటి పదాలు మీరు పలుకుతారో మీకు సమాధానం చెప్పాలంటే అలాంటి పదాలే పలకాలి కదా. అందుకేనేమో పాపం చాలామంది బ్యూరోక్రాట్స్ కూడా ఈరోజు రాష్ట్రపతి లాంటి పెద్దవాళ్ళ దగ్గర అవార్డులు తీసుకున్న వాళ్ళు కూడా మీ స్థాయికి దిగి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, అనివార్యత ఏర్పడింది. దీనికి సిగ్గుపడాలి మీరు. సో ఓకే, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. మీ భాషని, మీ హావభావాలు, మీ ఆ బాడీ లాంగ్వేజ్, ఒక స్పీకర్కు ఉండే లాంగ్వేజ్, ఒక డిప్యూటీ స్పీకర్కు ఉండే బాడీ లాంగ్వేజ్ అది, ఒక డిప్యూటీ స్పీకర్ మాట్లాడే మాటలు అవి, ఆలోచించుకోండి. సో మీరేమన్నా చేసుకోండి. కానీ అంబేద్కర్ని ఎందుకు అంత చిన్నగా చేసి మాట్లాడారు? అంటే రిజర్వేషన్ల ఆలోచన అంబేద్కర్ది కాదా? బ్రిటిష్ వాళ్ళు 1936లో రిజర్వేషన్స్ తీసుకొని వస్తే ఆ రిజర్వేషన్లలో
లబ్ధిదారుడుగా అంటే బెనిఫిషియరీగా అంబేద్కర్ ఉన్నాడు అని సిగ్గు లేకుండా చెప్తున్నారే మీరు. కొంతైనా చరిత్ర తెలుసుకోండి. మీరు పుట్టక ముందే మీరు పుట్టక ముందే రఘురామకృష్ణరాజు గారు బ్రిటిష్ గవర్నమెంట్లో ఆయన లేబర్ మెంబర్ అంటే లేబర్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన మీద మీరు కామెంట్ చేస్తారా? 1936లో బ్రిటిష్ వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చారు కదా, ఎలా వచ్చాయి ఆ రిజర్వేషన్లు? ఆ రిజర్వేషన్లకు ఆలోచన ఇచ్చింది ఎవరు? ఆ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసింది ఎవరు? అది కూడా మీరు తెలుసుకోవాలి మాట్లాడే ముందు. అసలు మొట్టమొదట రిజర్వేషన్లు కింది వర్గాలకి ఎక్కడ కూడా అవకాశాలు లేవని చెప్పి 50% రిజర్వేషన్స్ బలహీన వర్గాలకి అందుబాటులోకి తెచ్చింది ఛత్రపతి సాహుజీ మహారాజ్. ఆ తర్వాత అనేక రాజ్యాల్లో అటు సోయాజీరావు గైక్వాడ్ కానీ, కృష్ణరాజ వడియర్ కానీ, తమిళనాడులో జస్టిస్ పార్టీ కానీ, ఇలా అనేక పార్టీలు అనేక రాజ్య వ్యవస్థలు రిజర్వేషన్లు తెచ్చాయి. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ లో రిజర్వేషన్లు డిప్రెస్డ్ క్లాసెస్ కావాలా అనే పోరాటం అంబేద్కరే స్టార్ట్ చేశాడన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అందుకోసం 1919 నుంచి అంబేద్కర్ పోరాటాన్ని మీరు చదవండి. 1930లో అంబేద్కర్ చేసినటువంటి ప్రతిపాదనలు మీరు చూడండి. అక్కడి నుంచి వెళ్ళి లండన్ లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో 1931-32లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేవనెత్తిన అంశాలు ఏంటో చదవండి. అంటే అక్కడ డిప్రెస్డ్ క్లాసెస్ కి అంటే నిమ్న వర్గాలకి, భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని అంబేద్కర్ అడగలేదా? ఆ రాజకీయ ప్రాతినిధ్యం అనే అంశం మీద ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో హేతుబద్ధంగా అంబేద్కర్ మాట్లాడి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకునే విధంగా చేయలేదా? బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ఆ రౌండ్ టేబుల్ సమావేశాల నుండి నిమ్న వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలను అనౌన్స్ చేస్తూ ప్రకటన చేయలేదా? సో రాజకీయ ప్రాతినిధ్యం అంటే బహుశా మీకు ప్రాతినిధ్యం అంటే రిజర్వేషన్ అనే విషయం అర్థం కానట్లుంది. మళ్ళీ ఒకసారి చదువుకోండి. రాజకీయ ప్రాతినిధ్యం అంటే రాజకీయ భాగస్వామ్యం, అదే రిజర్వేషన్. ఎప్పుడైతే రామ్సే మెక్డొనాల్డ్ దళితులకి, డిప్రెస్డ్ క్లాసెస్ కి ప్రత్యేక నియోజకవర్గాలను అనౌన్స్ చేశారో ఆ సందర్భంలో మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష కూర్చున్న విషయమన్నా మీరు చదివారా? గాంధీ గారు ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేపట్టింది స్వాతంత్రం కోసం కాదు. ఎవరైతే ఎస్సీలకి అంటే డిప్రెస్డ్ క్లాసెస్ కి ప్రత్యేక నియోజకవర్గాలు అంటే రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తూ ప్రకటన వెలువడిందో రౌండ్ టేబుల్ సమావేశాల నుండి, దానికి విరుద్ధంగా ఆ నిర్ణయాన్ని రమ్సే మెక్డొనాల్డ్ గారు వెనక్కి తీసుకోవాలి, వాపస్ తీసుకోవాలని ఆయన పూనా ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఆ విషయం కూడా మీరు చదవలేదా? ఆ సందర్భంగా గాంధీ మొండి పట్టుకుపోయి నిరాహార దీక్ష చేస్తా ఉంటే డిప్రెస్డ్ క్లాసెస్ అంటే పేద వర్గాలకి, నిమ్న వర్గాలకి వచ్చిన రిజర్వేషన్లు నేను వదులుకోనేనని చెప్పి అంబేద్కర్ చాలా ఆవేదనతో ఉంటే దేశంలో అనేక ప్రాంతాల నుంచి అంబేద్కర్కు ఉత్తరాలు రాయడం, అంబేద్కర్ మీద ఒత్తిడి తీసుకురావడం, మీరు ఎలాగైనా పోయి గాంధీ చెప్పినట్లు విని గాంధీ గారి ప్రాణాలు కాపాడండి అని హెచ్చరించడం, చివరికి గాంధీజీ భార్య కస్తూర్బా గాంధీ గారు కూడా అంబేద్కర్ దగ్గరకు వచ్చి గాంధీజీ ప్రాణాలు కాపాడండి అని చెప్పి ప్రాధేయపడ్డం. ఈ నేపథ్యంలో అంబేద్కర్ మహానుభావుడు తనను తాను ఎంతో బాధించుకుంటూ అంతర్లీనంగా ఆయన ఎంతో వేదన చెందుతూ కూడా ఆ రోజు ఎర్రవాడ జైల్లో గాంధీతో చర్చలకు వెళ్ళి ఆ చర్చల సందర్భంగా జరిగినటువంటి పూనా ఒప్పందం, పూనా వడెంబడిక, దీంట్లో నుంచి వచ్చిందే కదా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు. అంటే 1932లో గాంధీజీ అంబేద్కర్ జీ మధ్య జరిగినటువంటి ఒప్పందంలో వచ్చిన రిజర్వేషన్లే 1935-36 మధ్య బ్రిటిష్ గవర్నమెంట్ అమల్లోకి తెచ్చిందనే విషయాన్నన్నా మీరు ఒకసారి చదువుకోవాల్సిందే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే రిజర్వేషన్లు అంబేద్కర్ తెచ్చినవి కాదు, రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనే కాదు అని మీరు మాట్లాడింది ఒక పెద్ద అబద్ధము, ఒక పెద్ద అసత్యం మీరు మాట్లాడారు. అది ఖచ్చితంగా మీరు అంబేద్కర్ని అవమానించడానికే మాట్లాడినారు. లేదంటే ఆ రిజర్వేషన్లనే కదా మళ్ళా
భారత రాజ్యాంగంలో పొందుపరిచింది? భారత రాజ్యాంగంలో అదే రిజర్వేషన్లనే కదా పొందుపరిచింది. సో అది కూడా మీరు కామెంట్ చేశారు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రిజర్వేషన్లు అనే అంశాన్ని మీరు ప్రస్తావిస్తూ మీడియాలో అంబేద్కర్ ఒక్కడే కాదు, ఆ కమిటీలో 280 మందికి పైచిలుకున్నారు అని మీరు మాట్లాడారు. అంటే అక్కడ కూడా అంబేద్కర్ని తగ్గించేటటువంటి ప్రయత్నం మీరు చేశారు. అంటే కానీ మీరు మాట్లాడుతున్నది అబద్ధం అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అసలు రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? రాజ్యాంగ పరిషత్ వేరు, రాజ్యాంగ రచనా సంఘం వేరు. సరే, మీరు 280 మంది పైచిలుకు అన్న విషయాన్ని ఒకసారి మనం ఒకవేళ పరిగణలోకి తీసుకున్నా, ఒకవేళ మీరు రాజ్యాంగ పరిషత్ గురించి మాట్లాడినారని మనం అనుకున్నా, రాజ్యాంగ పరిషత్తులో దేశ విభజన జరిగిన తర్వాత కూడా, అంటే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా మన రాజ్యాంగ పరిషత్తులో 299 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఆ విషయం కూడా మీకు తెలియదు. 280 మందికి పైచిలుకు అంటారు మీరు. అక్కడితో ఆగారా అంటే లేదు, రాజ్యాంగ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుంటారు. అంటే రాజ్యాంగ రచనా సంఘం ఉంది, దాంట్లో 12 మంది సభ్యులు ఉంటారు అని చెప్పి మాట్లాడారు. అంటే రాజ్యాంగ రచనా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారో కూడా మీకు తెలియదు. అంటే రాజ్యాంగాన్ని బాగా అవపోషణ పట్టిన, అర్థం చేసుకున్న రఘురామకృష్ణరాజుకి రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలియదు, రాజ్యాంగ రచనా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలియదు. ఆ అన్నిట్లో అంబేద్కర్ని చులకన చేసి మాట్లాడడం మాత్రమే మీకు తెలుసు. అంటే మీకు ఇక్కడ అంబేద్కర్ను చులకనగా మాట్లాడడం తప్ప వేరే ఉద్దేశం లేదు మీకు. అందుకే ఆయన శ్రమను, ఆయన త్యాగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఒకసారి మీలాంటి వాళ్ళు టిటి కృష్ణమాచారి గారు, అంటే ఆయన కూడా మన రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడు, ఆయన పార్లమెంట్లో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మీరు ఒకసారి అధ్యయనం చేయాలి. రాజ్యాంగ రచనా సంఘం ఎంతమందితో ఏర్పాటైందో కూడా మీరు చూడాలి. రాజ్యాంగ రచనా సంఘంలో మీరు చెప్పినట్లు 12 మంది సభ్యులు లేరు. రాజ్యాంగ రచనా సంఘంలో మీరు చెప్పినట్లు 12 మంది సభ్యులు కాదు ఉండేది. రాజ్యాంగ రచనా సంఘంలో 7 మంది సభ్యులు మాత్రమే ఉంటారు. దాంట్లో ఒకరు చైర్మన్ పోతే ఇంకా 6 మంది సభ్యులే ఉంటారు. ఆ రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన నేతృత్వంలో రాజ్యాంగ రచనా సంఘం పనిచేసింది. ఆ రాజ్యాంగ రచనా సంఘంలో ఉన్న సభ్యులు అంబేద్కర్ చైర్మన్ అయితే, తర్వాత ఎన్ గోపాలకృష్ణస్వామి అయ్యంగార్ ఒక సభ్యుడు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ఆయన కూడా ఒక సభ్యుడు, కెఎన్ మున్షీ గారు ఒక సభ్యుడు, సయ్యద్ మహమ్మద్ షాదుల్లా ఆయన ఒక సభ్యుడు, బిఎల్ మిట్టల్ ఆయన కూడా ఒక సభ్యుడు, డిపి ఖైతాన్ ఆయన కూడా ఒక సభ్యుడు. ఈ సభ్యుల్లో బిఎల్ మిట్టల్ ఆయన స్థానంలో ఎన్ మాధవరాజు అనే అతన్ని నియమించారు. తర్వాత డిపి ఖైతాన్ స్థానంలో టిటి కృష్ణమాచారి గారిని నియమించారు. అంటే ఇద్దరిని మార్చినా కూడా మళ్ళీ కమిటీలో ఉన్న సభ్యులు 7 మందే, చైర్మన్ అంబేద్కరే. ఈ కమిటీ ఏం చేసిందన్న విషయాన్ని రాజ్యాంగ పరిషత్తులో టిటి కృష్ణమాచారి చాలా విపులంగా స్పష్టంగా మాట్లాడుతూ, రాజ్యాంగ పరిషత్తులో 7 మంది సభ్యులున్నా వారిలో 2 అమెరికాకి వెళ్ళిపోయారు, ఒకరేమో వారి రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు, ఇంకో 2 అనారోగ్య కారణం వల్ల హాజరు కాలేకపోయినారు, ఇంకొకరు రాజీనామా చేస్తే ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. కాబట్టి రాజ్యాంగ రచన భారమంతా కూడా డాక్టర్ అంబేద్కర్ ఒక్కరే మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత ఒత్తిడిలో కూడా ఆయన చాలా గొప్ప రాజ్యాంగాన్ని మనకు తయారు చేసి ఇచ్చారు. అంబేద్కర్ కృషి అభినందనీయం, ఆయనకు మనమంతా కృతజ్ఞులై ఉండాలి అని చెప్పి టిటి కృష్ణమాచారి గారు స్పష్టంగా రాజ్యాంగ పరిషత్తులో ప్రకటించారు. ఒకసారి చదవండి. మీలాగే చాలా మంది దుర్మార్గులు అంబేద్కర్ కూడా రాజ్యాంగం రాయలేదు, 288 మంది అంటారు, 299 మంది అంటారు, ఇష్టం వచ్చిన సంఖ్య పెట్టి 300 అని కూడా అంటాడు. మీరు కూడా అట్లా హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ జాబితాలకు వెళ్ళేటట్లున్నారు. మీరు కూడా మీ ఇంటికి వచ్చి పోయినట్లున్నాడు కదా.
చెప్పిపోయినాడు ఆయన మీకే. అట్లాంటి వాళ్ళ స్థాయికి దిగజారిపోతారా ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి? సో అంబేద్కర్ని మీరు తగ్గించి మాట్లాడడం, ఆయన త్యాగాన్ని శ్రమని మీరు చులకన చేసి మాట్లాడడం అనేది ఇది ప్రపంచంలో ఉన్నటువంటి పౌరులు ఎవరు కూడా హర్షించరు. ఈ విషయంలో మీరు జీవితకాలం ఒక చెడును మూట కట్టుకున్నట్లే అని చెప్పి నేను ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గారికి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అంబేద్కర్ తర్వాత మీరు టార్గెట్ చేసింది గద్దరన్నని. ప్రజా యుద్ధ నౌకగా ప్రజలు ఎంతగానో అభిమానించేటటువంటి గద్దరన్నని, ఆయన ఆచార వ్యవహారాలని ఆయన చనిపోయిన తర్వాత కూడా మీరు విమర్శించారు. చూసావు ఎంత దుర్మార్గం. గద్దరన్న అసలైన బౌద్ధుడు కాదని చెప్తావా? గద్దరన్నని ఖననం చేశారు కాబట్టి, పూడ్చిపెట్టారు కాబట్టి ఆయన బౌద్ధుడు కాదు అని చెప్తావా? బౌద్ధ సాంప్రదాయంలో దహనం అంటే తగలబెట్టడం మాత్రమే చేస్తారు, ఖననం చేసేది ఉండదు అని చెప్పి చెప్తావా? మీరు ఎక్కడ చదివారు? త్రిపిటకాల్లో చదివారా, లేకుంటే ఇతర గ్రంథాలు ఏమిట్లో చదివారు మీరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన బుద్ధ అనే ధమ్మాలో చదివారా? ప్రాచుర్యంలో ఉన్నవి ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా తెలిసిందో కూడా చెప్పండి. మీ ఇంట్లో నుంచి వీడియో చేసి పెడతారు కదా మీరు, అట్లనే పెట్టండి ఇంకొక వీడియో. బౌద్ధంలో ఏ గ్రంథంలో మీరు తీసుకొని దహనం మాత్రమే చేస్తారు, ఖననం చేయరు అని చెప్పి మీరు భావించి గద్దరన్న ఖననం పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి వివరణ ఇవ్వండి. మీకు ఏ విషయాలు తెలియవు, అయినా అన్ని మాట్లాడేస్తారు. బౌద్ధంలో ఆయా ప్రాంతాలను బట్టి ఖననం చేసుకునేటటువంటి, చనిపోయిన బౌద్ధుల్ని ఖననం చేసుకునేటటువంటి పద్ధతి ఉంది. మీరు బుద్ధుణ్ణి కాల్చారు, అంబేద్కర్ని కాల్చారు, ఆ రెండే కాదు మీరు మాట్లాడాల్సింది. బౌద్ధ సాంప్రదాయంలో, బౌద్ధ గ్రంథాలలో, లేకుంటే బౌద్ధం ఉన్నటువంటి దేశాలలో ఏ విధానం అమల్లో ఉందో ఒకసారి ఆలోచించండి. మీరు చాలా దేశాలు తిరుగుతూ ఉంటారు కదా, ఆ బ్యాంకులను కొల్లగొట్టిన డబ్బంతా మీ దగ్గర ఉంది కదా. మరి ఆ దేశాలకు పోయినప్పుడు అక్కడ కూడా చూడండి బౌద్ధ సాంప్రదాయం ఎట్లా ఉందో. మాట్లాడేటప్పుడు మనకు అవగాహన ఉండాలి కదా. మన పక్కనే ఉన్న చైనా దేశం ఉంది. చైనా దేశంలో దహనం మాత్రమే చేస్తారా బౌద్ధుల్ని? ఒకసారి పోయి చూడండి. చైనాలో తగలబెట్టే సాంప్రదాయం ఉంది, పూడ్చిపెట్టే సాంప్రదాయము ఉంది. ఏ ప్రాంతాలలో వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా ఖననం చేసుకోవచ్చు, దహనం చేసుకోవచ్చు. ఆ విషయం మీకు తెలీదు. అదేవిధంగా మంగోలియా దేశంలో కూడా దహనం చేస్తారు, ఖననం చేస్తారు. అంటే కాల్చచ్చు, పూడ్చిపెట్టచ్చు. ఆ విషయం కూడా మీకు తెలీదు. ఇకపోతే టిబెట్లో అక్కడ 3 సాంప్రదాయాలు ఉన్నాయి. ఖననం చేయొచ్చు, దహనం చేయొచ్చు, మూడో సాంప్రదాయం ఒకటి స్కై బరేల్ అని చేస్తారు. అంటే వాళ్ళ దేహాలని, చనిపోయిన బౌద్ధుల యొక్క దేహాలని పర్వతాలకి అర్పిస్తారు. దాన్ని స్కై బరియల్ అని అంటారు అక్కడ. అంటే 3 సాంప్రదాయాలు టిబెట్ దేశంలో ఉంటాయి. అంటే ఇట్లా రకరకాల దేశాల్లో, రకరకాల బౌద్ధ సాంప్రదాయాల్లో చనిపోయిన వారి యొక్క అంత్యక్రియలు జరుగుతూ ఉన్నా మీకు అన్నీ తెలిసినట్లు, బౌద్ధ గ్రంథాలు మీరు అవపోషణ పట్టినట్లు గద్దరన్న ఖననం మీద కామెంట్ చేసి ఇలాంటి వాళ్ళంతా అసలైన బౌద్ధులు కాదు అని మాట్లాడావు. సిగ్గు అనిపించడం లేదా నీకు రఘురామకృష్ణరాజు గారు? ఎన్ని అబద్ధాలు చెప్తారు, మీ నోటికి అదుపు లేదా? సో ఇవన్నిటికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక సమయం ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు మీరు మాట్లాడారు కాబట్టి చాలా సుదీర్ఘంగా మీకు నేను ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో మీరు ఒక కన్ఫ్యూషన్ని క్రియేట్ చేశారు. ఆ కన్ఫ్యూషన్లో జనాలు కొట్టుకోవాలని మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనాల్లో ఉన్న కన్ఫ్యూషన్ని, రఘురామకృష్ణరాజు గారు ఏ కన్ఫ్యూషన్ అయితే తీసుకొచ్చారో దాన్ని తొలగించడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా ఒక ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకే నీ ప్రతి వ్యాఖ్య మీద, దుర్మార్గమైన మీ వ్యాఖ్యల మీద ఒక సవివరమైనటువంటి ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి, హేతుబద్ధమైనటువంటి ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఈ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇకపోతే నువ్వు దళితుల ఓట్లు వద్దు అన్నావు, చాలా వ్యంగ్యంగా అన్నావు. వద్దు, నీకు మాత్రమే వద్దా, మీ పార్టీకి కూడా వద్దా? ఇది నువ్వు కూటమి పెద్దలతో, మీ పార్టీ పెద్దలతో కూర్చొని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీ పార్టీ, మీ కూటమి అధికారం లేక రావడానికి ఏ 20% నువ్వు అవసరం లేదంటున్నావో ఆ 20% ఓట్లే
మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నాము అని అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్నే గెలిపించారు. అదే లాస్ట్ ఎలక్షన్స్ లో అట్లా లేదు. లాస్ట్ ఎలక్షన్స్ లో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలిచింది. ఇప్పుడు మా దళితులకి వైసీపీ మీద ఆగ్రహం వచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల అన్నిట్లో కూడా 3 పక్కన పెడితే అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకే ఓట్లేసి గెలిపించారు. మీరు కావాలంటే లిస్ట్ తీసుకొని చూసుకోండి, రిజర్వేషన్ నియోజకవర్గాల లిస్ట్ తీసుకోండి. సో మీకు వచ్చిన ఓట్లలో, మీకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఓట్లలో 20% మీరు వద్దన్నారే, ఆ దళితుల ఓట్లు కూడా ఉన్నాయి. ఆ ఓట్లు లేకుండా మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వాళ్ళ, మీ ఎమ్మెల్యేలు గెలిచే వాళ్ళ, ఒకసారి మీరు స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ సైట్కి వెళ్ళి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత రిపోర్ట్స్ ఉంటాయి కదా, 175 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు గెలిచేదానికి ఎంత మార్జిన్ ఉంది అనేది ఉంది కదా. ఒకసారి చూడండి. దళితులకు సంబంధించిన 20% ఓట్లు పక్కన పెట్టేసి చూడండి. మీకు వచ్చిన ఓట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన ప్రతి నియోజకవర్గంలో 20% ఓట్లను పక్కన పెట్టేసి, ఈ దళితుల ఓట్లు మాకు వద్దు అనుకుని పక్కన పెట్టేసి, మీరు అప్పుడు టిక్ చేసుకుంటారండి ఎంతమంది గెలిచారు. అప్పుడు మీరు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అన్ని సీట్లు దళితుల 20% ఓట్లు అవసరం లేకుండా కూడా మీరు గెలిచుంటే, మీరు కానీ మీ పార్టీ కానీ దళితుల ఓట్లు వద్దు అని చెప్పేటటువంటి అర్హతను కలిగి ఉంటారు. కానీ మా ఓట్లతో మీరు గెలిచి, మా ఓట్లతో మీరు అధికారం లేకొచ్చి, మా ఓట్లతో నువ్వు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి నువ్వు దుర్మార్గంగా దళితుల ఓట్లు వద్దు అంటావా? సో ఇప్పుడు ఓ ప్రయత్నం చేయొచ్చు మీరు. ఒకవేళ ఎట్లా మిమ్మల్ని కొన్ని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేసే అవకాశము ఉంది అని అనుకుంటున్నారు జనం అంతా కూడా. మీ తలనొప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడుగా భరించలేకుండా ఉన్నాడు, అతి త్వరలో మీకు విశ్రాంతి ఇస్తాడని అందరూ అనుకుంటా ఉన్నారు. ఓకే, అప్పుడు మీరు ఒక పని చేయండి. తెలుగు వీర లేవరా అని ఏందో పెట్టారు కదా, ఒకటి పార్టీనో సంస్థనో సొసైటీనో ఏందో పెట్టారు మీరు కదా, దాని తరపున పోరాటం చేయండి. ఎట్లా పోరాటం చేస్తారంటే, ఉండి నియోజకవర్గంలో రిజైన్ చేసి మళ్ళీ నిలబడి గెలవండి. మీ ఇండిపెండెంట్ సింబల్ మీద, సైకిల్ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద, కమలం గుర్తు మీద కాదు, లేదా గ్లాస్ గుర్తు మీద వద్దు. మీరు ఇండిపెండెంట్ సింబల్ మీద మీరు గెలవండి. అప్పుడు మీ తాకత్తు ఏందో తెలుస్తుంది. ఒట్టి మాటలు కాదు మాట్లాడాల్సింది. మీరు మా ఐఏఎస్ అధికారి, రిటైర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ, ఆయన పెట్టిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడుతూ, ఆయనకి అంటే రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకున్న అవార్డు విన్నర్కి తిరుపతిలో నిలబడితే 4,000 ఓట్లు వచ్చాయి అని మాట్లాడారు. చాలా వ్యంగ్యంగా. ఆయనని ఇంకా అంబేద్కర్ని కూడా అన్నారు మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా, అంబేద్కర్ 2 సార్లు గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు అని చెప్పి, అంటే అంబేద్కర్ని కూడా కామెంట్ చేశారు మీరు. అంబేద్కర్ కానీ విజయ్ కుమార్ కానీ నీలాగా వేరే పార్టీలకు పోయి గెలవలేదు మిత్రమా. వాళ్ళు సొంతంగా పార్టీలు పెట్టుకున్నారు. ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు అంబేద్కర్, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టుకున్నాడు, ఆ తర్వాత ఆర్పిఐకి డిజైన్ చేశాడు. సో వాళ్ళకంటూ పార్టీలు పెట్టుకొని నిలబడి గెలిచేటటువంటి వాళ్ళ ముఖంతో వాళ్ళ సింబల్ మీద గెలిచే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినా వాళ్ళ స్వార్జితం అవి. అట్లనే ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా తిరుపతి పార్లమెంట్కి పోటీ చేస్తే 4,000 ఓట్లు వచ్చాయి. ఆ 4,000 ఓట్లు నీలాగా డబ్బులు పంచి, సారా పోసి, కుల మత ఇవి రెచ్చగొట్టి, సెంటిమెంట్లు రెచ్చగొట్టి, ఒక పార్టీ సింబల్ వాడుకొని బ్యాంకులకు కొల్లగొట్టినటువంటి డబ్బులు కుప్పలు పోసి ఆయన ఓట్లు తెచ్చుకోలే. ఆయన మీద అభిమానంతో 4,000 ఓట్లు వేశారు జనం. ₹1 ఖర్చు పెట్టకుండా జనమే బండ్లకు డీజిల్ పోసి, జనమే పాంప్లెట్లు కొట్టించి ప్రచారం చేసి, ఆయన ఎక్కడన్నా ఊరికి వెళ్తే జనమే అన్నం పెట్టి ఆయనకి 4,000 ఓట్లు వేశారు. మీరు కూడా అట్లా ప్రయత్నం ఒకటి చేయండి. అప్పుడు మీరు విజయ్ కుమార్ గారిని మీరు విమర్శించవచ్చు.
చులకన చేసి మాట్లాడొచ్చు. మీరు కూడా తెలుగు వీర లేవరా అంటారో, తెలుగు వీర నిద్రపోరా అని పార్టీ పెట్టుకుంటారో, ఏదో పార్టీ పెట్టుకోండి, మీకు ఒక సింబల్ వస్తుంది, మంచి బ్యాంకు సింబల్ తీసుకోండి, బాగుంటుంది. ఏదన్నా బ్యాంకు సింబల్ తీసుకోండి, తీసుకొని దాని మీద నిలబడి మీకు నిజంగానే నిజాయితీ లేకుంటే ఎక్కడైనా మీకు కొంచెం ఒక ఛాలెంజ్ని స్వీకరించే ఈ దమ్ముంటే, నాకు దమ్ముంది ఇట్లా రొమ్ము కొట్టుకున్నావు కదా, నీకు దమ్ముంటే ఏం చేస్తావంటే తెలుగు వీర లేవరానో, తెలుగు వీర నిద్రపోరానో ఒక పార్టీ పెట్టుకో. బ్యాంకులకు మోసం చేసినావు కాబట్టి బ్యాంకుల సింబల్ తీసుకో. డబ్బులు ₹1 పంచకుండా, సారాయి పోయకుండా, జనాలను కొనుక్కోకుండా, ఓట్లు కొనుక్కోకుండా నువ్వు 4000 ఓట్లు తెచ్చుకో. ఓకే, అప్పుడు నువ్వు విజయ్ కుమార్ గురించి మాట్లాడే అర్హత నీకు వస్తుంది. నువ్వు ఏదో పార్టీ సింబల్ ఇస్తే తప్ప గెలవలేని పరిస్థితి నీది. పోటీ కూడా చేయలేవు, టికెట్ ఇకపోతే పోటీ కూడా చేయలేవు నువ్వు. అప్పుడేమో ఫ్యాన్ గుర్తుతో గెలిస్తేవి, వాళ్ళకు మోసం చేస్తేవి. ఇప్పుడేమో సైకిల్ గుర్తుతో గెలిస్తేవి, ఇప్పుడు సైకిల్ గుర్తును కూడా ఇంటికి పంపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నీకు సెలవు ఇచ్చినట్లే వీళ్ళు కూడా నీకు దగ్గరలోనే తెలుగుదేశంలో అందరూ మాట్లాడుకుంటా ఉన్నట్లుగా చర్చ జరుగుతూ ఉంది, అందరికీ తలనొప్పి అయిపోయినామని. సో నీకు వాళ్ళు టైం ఇచ్చేటట్లే ఉన్నారు. ఆ విరామము దొరుకుతుంది కదా, అప్పుడు కనీసము మళ్ళొకసారన్నా అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని చదివే ప్రయత్నం చేస్తే ఈసారైనా సమాజంలో ఎట్లా ఉండాలి, రాజకీయాల్లో ఎట్లా ఉండాలి, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే ఎట్లా ఉండాలి అనేది నీకు అర్థమవుతుందని చెప్పి నేను నీకు హితవు పలుకుతా ఉన్నాను. ఇకపోతే ఏమన్నావంటే నువ్వు దళితులంటే కొత్త భయం కాదు, ఉన్న భయం కూడా పోగొడతాను అన్నావు. అయ్యో పిచ్చోడా, దళితులంటే ఎవరు భయపడతాన్నారు? ఇప్పుడు ఏం భయం ఉంది? ఉన్న ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కూడా నీరు గార్చేస్తారు కదా, దాంట్లో కూడా స్టేషన్ బెయిల్స్ ఇచ్చేస్తా ఉంటారు కదా, హైకోర్టులకు పోయి స్టే తెచ్చుకుంటా ఉంటారు కదా, ఏం భయం ఉందని? అంటే దళితులు అంటే భయం ఉంటే వాళ్ళ మీదనే అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి, వాళ్ళ మీదనే అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయి, వాళ్ళ మీదనే దాడులు ఎందుకు జరుగుతాయి, వాళ్ళ మీదనే హత్యలు ఎందుకు జరుగుతాయి, వాళ్ళ మీదనే కుల వివక్ష ఎందుకు ప్రదర్శించబడతా ఉంది? అంటే వాళ్ళంటే భయం ఉంది అని చెప్పడానికి నీకు సిగ్గు అనిపించలేదా రఘురామకృష్ణరాజు? కొత్త భయం కాదు, ఉన్న భయం కూడా పోగొట్టేస్తాను అంటాను. అంటే ఇంక పల్లుల మీద పడి కొట్టమని చెప్తావా? నువ్వేమన్నా ఏమనుకుంటావు నువ్వు? ఎందుకంత ద్వేషం నీకు దళితులంటే? అంటే నువ్వు ఎట్లో గట్ల హిందూ ఓట్స్ ని పోలరైజ్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో, ఆ దుర్మార్గమైన ఆలోచనతో దళితుల మీద విషం కక్కుతున్నావా? సో ఇది చాలా కాలం నడవదు మిస్టర్ రఘురామకృష్ణరాజు. నువ్వు ఎంత దిగజారిపోయావంటే, నువ్వు ఒక ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఈ ప్రభుత్వంలో ఉండే పోలీస్ వ్యవస్థ మీద కామెంట్ చేశావు. నువ్వు ఆ ఎస్సీ ఎస్టీలు ఎవరినో పట్టుకొని వచ్చి వాళ్ళు పోలీసులు కలిసిపోయి తప్పుడు కేసులు పెడతారు, ఆ వచ్చే ఇన్సెంటివ్స్ లో పోలీసులు సగము, ఆ ఎస్సీ కంప్లైంట్ సగము తీసుకుంటా ఉన్నాడు అని చెప్పి నీ ప్రభుత్వంలో ఉండే పోలీసుల మీద మాట్లాడేదానికి నీకు సిగ్గు అనిపించలేదా? అంత లజ్జారహితంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు రఘురామకృష్ణరాజు గారు? అంటే పోలీసులు ఎస్సీ ఎస్టీలు కలిపి ఎస్సీ ఎస్టీ యాక్ట్ను నిర్వీర్యం చేసి తప్పుడు కేసులు పెట్టి ఆ వచ్చే ఇన్సెంటివ్స్ కోసమని ప్రాకులాడుతున్నారు. ఎన్ని కేసుల్లో మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చారు? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఒకసారి లెక్కలు తెప్పించుకో. ఎన్ని కేసులు నమోదైనాయి ఎస్సీ ఎస్టీ కేసులు రాష్ట్రంలో? ఎన్ని కేసుల్లో ఇన్సెంటివ్స్ ఇచ్చారు? ఎంత ఇన్సెంటివ్ ఇచ్చారు? ఒక ప్రభుత్వంలో ఉండి అలా మాట్లాడచ్చా? నిన్ను ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పాపం భరిస్తా ఉన్నారో అర్థం కాలే. పాపం కులం అనేది కేవలం మతపరమైనటువంటి గుర్తింపు మాత్రమే కాదు, అది పుట్టుకతో వచ్చే సామాజిక వాస్తవం. మతం మారినంత మాత్రాన కుల గుర్తింపు మరియు కుల వివక్ష అదృశ్యం కానే కావు. దళిత క్రైస్తవులు ఇప్పటికీ అంటరానితనం, సామాజిక బహిష్కరణ, వివక్ష మరియు ఆర్థిక వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. చర్చిలలో కూడా వివక్ష ఉంది. ప్రత్యేక ప్రార్థనా స్థలాలు, ప్రత్యేక శ్మశాన వాటికలు దర్శనమిస్తా ఉన్నాయి. వివాహ సంబంధాలు వంటి ఆచారాలు కూడా కుల ప్రాతిపదికనే కొనసాగుతూ ఉన్నాయి. అద్దె ఇంటికి పోయినా క్రైస్తవులమని చెప్పినా తర్వాత నీ కులమేదన్న ప్రశ్న ఎదురవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగా మతం మారిన దళితులు ఎస్సీ హోదా కోల్పోవాల్సిన అవసరం ఉందా? దీనిపైన గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా తమ స్పందన తెలియజేస్తుందని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు.
కావున వీలైనంత త్వరగా, ఎందుకంటే తను మీ పార్టీలో ఉన్నాడు కాబట్టి, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, మీరు ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం రఘురామకృష్ణంరాజు యొక్క వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలతో పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు అనేటటువంటి ఒక స్పష్టమైన వైఖరిని, ఒక స్పష్టమైనటువంటి స్పందనని ఈరోజు మీ నుంచి, అంటే ముఖ్యమంత్రి గారి నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రజలు ఆశిస్తా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే సుస్పష్టం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలలో స్వేచ్ఛ అనే అంశంలో చాలా స్పష్టంగా ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాసం, మతాచరణ మరియు ఆరాధనలలో స్వేచ్ఛను రాజ్యాంగం వాగ్దానం చేసింది కదా. ఇదంతా కూడా భారత రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్లో, అంటే మొదటి పేజీలో ఉన్న విషయం. బహుశా మీరు రాజ్యాంగం అంతా చదవకపోయినా ఈ ఒక్క పేజీ మీరు చదివినా కూడా మీరు ఈరోజు ఇంత దుస్సాహసానికి వడి కట్టేవారు కాదని నేను భావిస్తూ, ఖచ్చితంగా మీరు రాజ్యాంగం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఖచ్చితంగా సెలవిస్తారు, మీకు ఖచ్చితంగా ఖాళీ సమయాన్ని ఇస్తారు, మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన ఢిల్లీలో కూర్చోబెడతారు. మీరు ఖచ్చితంగా ఈసారి భారత రాజ్యాంగాన్ని చదివి తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి, తర్వాత ప్రజలకు ఏదైనా మతపరంగా, కులపరంగా మీరు చేయాలనే హితబోధ ఏది ఉందో అదంతా చేయండి, కానీ అనవసరంగా భారత ప్రజల మధ్య అల్ల కల్లోలాలు సృష్టించవద్దని చెప్పి నేను స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాను.